నిన్నటిదాకా వైసీపీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉండి జనసేన మీద దాడులు చేసిన వాళ్ళు, జనసేన మీద విషం గక్కిన నాయకత్వం మీద గూడా ఈరోజు రాజకీయాలు అధికార పార్టీ వచ్చిన తర్వాత అధికార పార్టీలోకి రాజకీయ నాయకులు వచ్చేస్తా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారిని ఆ విధంగా టార్గెట్ చేయటం, ఒక కార్యక్రమంలోకెళ్ళటమా, లేపోతే ఒక చోటకెళ్ళి ఒక అభ్యర్థిని గెలిపించమని అనటమా అనేది పక్కన పెడితే, అసలు నేరుగా ఆపోజిట్‌గా పోటీ చేసిన వాళ్ళనే జనసేన తీసుకుంటా ఉంది. ఆయన అనుభవరాహిత్యమా, ఇతర కారణాలా, స్నేహమా, కారణం ఏదైనా ఆయన ప్రచారానికెళ్లారు. అది జరిగింది. ఎన్నికలు పూర్తయినాయి. ఇవంతా పూర్తయిపోయింది. దాన్ని వ్యక్తిగత వైరంగా మార్చాల్సిన అవసరం అంటే దీంట్లో ఏమైనా వైసీపీ స్ట్రాటజీ ఉందా? వైసీపీ ఓన్ చేసుకోవటం ద్వారా మరొకసారి జనసేన కార్యకర్తలు దీని మీద ఆలోచిస్తా ఉన్నారా? ఎందుకని ఈ స్థాయి దాడి కొనసాగుతుంది? వైసీపీ ఓన్ చేసుకుంది. ఈ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళు మొదటి నుంచి ఉన్నమాట వాస్తవం. సరే, వ్యక్తిగత విభేదాలు మీరన్నట్టు ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు రేట్లు పెంచడానికి కావచ్చు, థియేటర్లు ఎక్కువ ఆడటానికి కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, పర్మిషన్ ఇవ్వడం ఆయన వ్యక్తిగత ఇదేమీ లేదు. ఇక్కడ క్లియర్ కట్ మీకు అర్థమైంది కదా. అంటే ఆశీస్సులు ఉన్నాయని అనుకోవచ్చు. అంతే కదా, ఆశీస్సులు ఉండకపోతే పర్మిషన్ ఎట్టిస్తారు. అదే సమయంలో చిరంజీవి గారితో సహా నాగార్జున గారు, మహేష్ గారు అందరూ వెళ్ళి మా ఇండస్ట్రీని బాగు కోసం చూడండి, మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉండాలని పాపం ప్రాధాయపడి చిరంజీవి గారు అది నచ్చలే పవన్ కళ్యాణ్ గారు. ప్రాధాయపడినా ఏదో అంటే అన్నట్టుగా ఉండి చివరికి 10 రూపాయలు 15 రూపాయల టికెట్కి అప్పుడు గత ప్రభుత్వం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డాడు. లాస్ అయితే నిర్మాతలు క్యాన్సర్ ఉంటుంది. మరి ఈయనదేమో దృష్టిలో పెట్టుకున్నారు. వచ్చి రావడంతో అల్లు అరవింద్ వీళ్ళందరూ నిర్మాతలు వెళ్తే స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కేంద్రం ఉపయోగించుకొని మీకు అన్ని రాయితీలు కల్పిస్తున్నారు. ఓ ఆహ్లాదకరమైన వాతావరణం. ఆయన శత్రుత్వం చూపించుకుంటే మీ అబ్బాయిని అక్కడ వైసీపీకి పంపించావు కదా అని చెప్పి చూపించుకుంటే అల్లు అరవింద్ పట్ల అలా ఉండే ఉంటారు. అవునా కదా? అదే సమయంలో మీరు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ పర్మిషన్, ఇక్కడ షో తెలంగాణలో టికెట్లు పెంచుకోవడానికి 1500 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ 15 షోలు, అక్కడ 16 షోలు, రకరకాలు ఇచ్చేసారు. 2 రాష్ట్రాలు పైకి ఇచ్చింది. నేనేమంటానంటే మరి అదే రాజకీయాలు అన్నదమ్ముల మధ్య వేరుండొచ్చు. ఎవరైనా ఇంట్లో కుటుంబంలో మనం కేసీఆర్ నాని బ్రదర్ చూసాం, చిన్ని ఆ పార్టీకి వెళ్ళి ఎంపీ అయ్యాడు. వాళ్ళ స్ట్రాటజీ ఒకటే కుటుంబం నుంచి అన్నదమ్ములు, అప్పుడు ఆ పార్టీలో ఒకళ్ళు ఎంపీ, ఇప్పుడు ఒక పార్టీలో జనాలు చూసే వాళ్ళు ఇద్దరికి విభేదాలు ఉన్నాయనుకుంటారు. అనుకున్నప్పుడు జగనన్న వదిలిన బాణం జగనన్నకి పక్కల బలంగా ఆమె కోసం, ఆయన కోసం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పైన చేసిన ఆమె, ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఆమె ఎక్కడ రాజకీయంగా ఎదగపోయినా చివరికి ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ బాణాలు సంధిస్తుంది ఎవరు? షర్మిల గారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. నేననేది ఏంటంటే ఇది తర్వాత అదే రెడ్డి గారు పోటీ చేసిన ఆయన ఫ్రెండ్, ఆయన పేరు గుర్తురాట్లేదు, నిన్న సినిమాకి వచ్చాడు సంజయ్ థియేటర్కి. అవసరమా అంటే ఇదేంటి అంటే ఇంకా మేము ఆ కక్షపూర్త ధోరణిలో ఉంటాము, మేము అదే రిలేషన్ మెయింటైన్ చేస్తాం అనే భావన కొన్ని సినిమాలో కూడా డైలాగ్ లేదో చిరంజీవి గారి పట్ల, పవన్ గారి పట్ల ఉన్నాయని కూడా చాలా మంది ఉన్నాయంటున్నారు. నేను అది ఎక్కించట్లా. ఒకవేళ అది గనక ప్రజల్లో బాగా వెళ్ళక ముందే ఫస్ట్ రోజు రిలీజ్ అయింది సుకుమార్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద ఆయన అంటే వివాదానికి కేంద్రం కాబట్టి అసలు అది కట్ చేస్తే పోతుంది కదా వ్యాఖ్యలు. అల్లు అరవింద్ గారు జోక్యం చేసుకుని దాని మీద వ్యాఖ్యల్ని కట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటది కదా. కూడా దాదాపు నాకు తెలిసి 4 దశాబ్దాలు మీడియాలో ఉన్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ గా చేశారు. ఆంధ్ర తెలంగాణకి అసోసియేషన్ కావచ్చు, జర్నలిస్ట్ అసోసియేషన్ లో చాలా కీలకమైన పాత్ర వహించారు. కాబట్టి చిరంజీవి గారితో, పవన్ గారితో ఎట్లుంటారు, అల్లు అరవింద్ గారితో మీ పరిచయం ఉంది. ఈ అంశాన్ని డెఫినెట్ గా ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ. ఓకేనా, చాలా బాగా యాక్షన్ చేశాడు, మంచి సినిమా హిట్ గా వెళ్తారు. ఈ సమయంలో ఆ డైలాగ్ అవసరం. ఆ డైలాగ్ లేకపోతే సినిమా ఆడుతుంది. అటువంటిప్పుడు అటువంటి వివాదాస్పదమైన 1-2 డైలాగుల వల్ల 3 డైలాగులు వివాదానికి కేంద్రంగా 3 డైలాగులు తీసేమని చెప్పింది ఇలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కనుక రిలీజ్ అయితే కనుక ఈ మధ్య ఇది ఇప్పుడుతో అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే ఇది ప్రొలాగ్ అయితే కనుక పిఠాపురంలో షోలు అయితే కూడా ముందు రాకుండా ఫ్లెక్సీలు ఇచ్చేది గొడవ అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం అవుతుంది. ఇది అవతల వాళ్ళకి శత్రువుకి అవకాశం ఇచ్చినాడు. అదే సమయంలో అంబటి రాంబాబు అంటారు, వైసీపీ నాయకులు పుష్ప తగ్గేదిలా మేమున్నామని వీళ్ళు అంటారు. అన్ని థియేటర్ల దగ్గర వీళ్ళు ఫ్లెక్సీలు పెడతారు.